హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సాహిత్య రంగంలో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతగా దక్షిణ కొరియా దేశానికి చెందిన హాంకాంగ్ రచయిత్రి ఈరోజు వార్తలు నిలిచారు. మనం లాస్ట్ 3-4 డేస్ నుండి ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల గురించి, 2024 సంవత్సరానికి గాను వార్తలు నిలిచిన పురస్కార గ్రహీతల గురించి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ అంశాలు డిస్కస్ చేస్తున్నాం. మొదటి రోజు వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతల గురించి చూసాము, 2 శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సెకండ్ డే భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల గురించి చూసాము, ఈ సంవత్సరం 2 వార్తల్లోకి వచ్చారు. థర్డ్ వచ్చేసి నిన్నటి క్లాస్లో మనం రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా 3 వ్యక్తుల గురించి డిస్కస్ చేసాము. ప్రోటీన్ పైన వారు చేసిన పరిశోధన ఏంటి, ఇలాంటి అంశాలు. ఈరోజు సాహిత్య రంగం లిటరేచర్లో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతగా 1 వార్తల్లోకి వచ్చారు. సో రచయిత్రి, లిటరేచర్ అంటున్నాను కదా, రచయిత్రి. సో తను ఏ దేశానికి చెందిన వారంటే దక్షిణ కొరియా. సో దక్షిణ కొరియా దేశానికి చెందిన ఒక రచయిత్రి. సో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత్రి అని చెప్పొచ్చు. తనకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో గెలుపొందడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే తను రచించిన ది వెజిటేరియన్ అనే ఒక నవల లేదా పుస్తకము అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ని 2016లోనే గెలుపొందింది. సో అలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి ఈరోజు మరింత గుర్తింపును తీసుకురావడం జరిగింది. ఇక్కడ తను చేసిన కృషి ఏంటంటే, తను సాహిత్యం అంటున్నాను కదా, తన రచనల ద్వారా ఎటువంటి అంశాలను తెలియజేస్తుంది అంటే, చారిత్రక విషాదాలను, మానవ జీవిత దుర్బలత్వాన్ని తన గద్య కవిత్వంతో కళ్ళకు కట్టినందుకు కాను, తన రచనల ద్వారా ప్రత్యేక అనుభూతిని కలిగించినందుకు కాను తను ఈ సంవత్సరం నోబెల్ పురస్కార గ్రహీతగా సాహిత్య రంగంలో వార్తల్లోకి వచ్చారు. ఫర్ హర్ ఇంటెన్స్ పోయట్రిక్ ప్రోజ్ దట్ కాన్ఫ్రంట్స్ హిస్టారికల్ ట్రామాస్ అండ్ ఎక్స్పోజెస్ ద ఫ్రాజిలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. గుర్తుంచుకోండి. మరి సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రకటించే సంస్థ ఏంటంటే మనం స్వీడిష్ లిటరేచర్ అకాడమీ అని చెప్పొచ్చు. స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఈ సంస్థ స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో జమిలీ ఎన్నికల గురించి మనం మళ్ళీ 15 డేస్ నుండి జమిలీ ఎన్నికలు అనే టాపిక్ని తరచూ వార్తల్లోకి చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే, జమిలీ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం కోసం 2023 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. అందులో 8 మంది సభ్యులని చెప్పేసి మీకు చెప్పాను అప్పుడు, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా. సో ఆ కమిటీ మార్చి మంత్ 2024లో రాష్ట్రపతి నివేదికను సమర్పించింది. ఆ నివేదికను దాదాపు 18,626 పేజీలతో కూడిన నివేదికను సమర్పించారు. మరి రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఇటీవల లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఆమోదముద్ర వేసింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకి సంబంధించి, నిర్వహణకి సంబంధించి రాజ్యాంగ సవరణ కూడా మనం చూడబోతున్నాము. ఈ అంశం మీకు క్లియర్. సో భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్న భారతదేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ మీరు ఎలా చేస్తారు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెబుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వము తీర్మానాన్ని వాళ్ళ చట్టసభలో ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం అది అని అడుగుతారు. సో కేరళ రాష్ట్రం కమ్యూనిస్టులు. సో పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ చూడండి. సో దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం అంటూ పేర్కొంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో దేశంలో ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరపాలంటూ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ రీసెంట్గా ఆమోదముద్ర ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తరపున మంత్రి ఎంబి రాజేష్ ఈ తీర్మానం ప్రవేశపెట్టాక సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారంట. అండ్ ప్రపంచ వాణిజ్యంలో 2.7% వృద్ధి అని చెప్పేసి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఏదైనా అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందో చూడాలి. WTO హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవా. సో జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ.
సో ప్రపంచ వాణిజ్యంలో 2.7% వృద్ధి సాధించిందని చెప్పేసి గణాంకాలు. సో మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి టాపిక్స్ అడగవచ్చు. సో ఈ ఏడాది 2024లో ప్రపంచ వాణిజ్యం 2.7% వృద్ధి చెందుతుందనే అంచనాను ప్రపంచ వాణిజ్య సంస్థ తాజాగా వ్యక్తం చేసింది. ఏప్రిల్ అంచనాల ప్రకారం ఈ వృద్ధి 2.6% కావడం గమనార్హం. సో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఆందోళనకరమే అయినా కూడా అంతర్జాతీయ వాణిజ్యంపై సానుకూల దృక్పథం పెరగడం గమనార్హం. 166 దేశాలకు ఈ సంస్థ సభ్యత్వం వహిస్తోంది. 2025 సంవత్సరానికి మాత్రం ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాను 3.3% నుంచి 3%కి తగ్గించిందంట. ఇక భారత్ ఎగుమతుల్లో వృద్ధిని సాధించబోతుందంట. గుర్తుపెట్టుకోండి, ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వస్తువుల ఎగుమతుల పరంగా ఆసియా గణనీయంగా మెరుగుపడిందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పింది. చైనా వృద్ధి మోస్తరుగా ఉండగా భారత్, సింగపూర్, మలేషియా, వియత్నాం రాణిస్తున్నాయని వివరించారు. భారత ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఆగస్టులో $178.68 బిలియన్ చేరినాయి. 2023 ఇదే సమయం కంటే ఇవి 1.14% ఎక్కువ. అండ్ సో కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటా మనం తరచూ చూస్తూ ఉంటాం. మన తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా వచ్చిందో చూస్తే సరిపోతుంది. ఈ విడత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల పన్ను వాటా ఏదైతే ఉంటుందో అందులో ఏపీ, తెలంగాణ సంబంధించిన గణాంకాలు. తెలంగాణకు 3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 7,211 కోట్లు వచ్చినాయి. సో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేసింది. మొత్తంగా దాదాపు 1,78,173 కోట్లు పన్ను వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా 89,086.50 కోట్లతో కలిపి 1,78,173 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు 3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 7,211 కోట్లు విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటర్నెట్ వాడుతున్న యువతకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తున్న వాస్తవాలు ఏంటో చూద్దాము. సో పల్లెల్లో 82% అంట, నగరాల్లో 92% అంట ఇంటర్నెట్ వాడుతున్న యువత పెరుగుతున్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న 15 నుండి 24 ఏళ్ల మధ్య వారిలో పల్లెల్లో 82% పైగా ఉన్నారని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. అదే నగరాల్లో ఈ వయస్సు వారు మరింత అధికంగా 92% ఉన్నారని తెలిపింది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వారిలో మొబైల్ ఫోన్ వాడుతున్నవారు గ్రామీణ ప్రాంతాల్లో 95.7% ఉండగా పట్టణ ప్రాంతాల్లో 97% ఉన్నారని సర్వే గుర్తించింది. 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే కీలక వివరాలను గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జాతీయ శాంపుల్ సర్వే 79వ రౌండ్లో ఈ సర్వే భాగమని తెలిపారు. గుర్తుపెట్టుకోండి. అండ్ హిజ్బ్ ఉత్ తహ్రీర్పై కేంద్రం నిషేధము. మన భారతదేశంలో కొన్ని సంస్థలు వాస్తవానికి ఆర్టికల్ 19 క్లాస్ 1C ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అది మనకు హక్కులు, ప్రాథమిక హక్కుల్లో భాగంగా. కానీ దేశ విచ్ఛిన్నకరంగా చేసే శక్తులను కానివ్వండి, దేశ ఐక్యతకు భంగం కలిగించే వాటిని కానీ రాజ్యాంగం సహించదు. వాటిపై ఆంక్షలు ఉంటాయి, సాహిత్యక ఆంక్షలు ఉంటాయి దేనిపైన కూడా. సో ఇక్కడ తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేయకూడదు, ఇటువంటివి నిబంధనలు మనం చూస్తాము. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 అనే ఒక చట్టం ఆధారంగా ఏవైతే సంస్థలు మన ఐక్యత లేదా ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా ఉంటాయో, దేశంలో కమ్యూనల్ రైట్స్ని ప్రోత్సహిస్తాయో అటువంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉంటుంది. అట్లా చాలా సంస్థల గురించి మనం ఇటీవల కాలం డిస్కస్ చేసి ఈరోజు మరొక సంస్థ హిజ్బ్ ఉత్ తహ్రీక్ అనే సంస్థను కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అంతేకాకుండా దాన్ని దేశంలో నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా 1953లో జెరూసలేంలో స్థాపించిన ఈ సంస్థ భారత్లో యువతను తీవ్రవాదం వైపు నడిపేలా ప్రేరేపిస్తున్నదని, వారిని ఉగ్రవాద సంస్థలో చేరేలా ఒత్తిడి తెస్తున్నదని కేంద్రం ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి దీనికి ఐసిస్ లాంటి సంస్థలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయని తెలిపింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అంశము. ఈరోజు కొందుర్గ్ షాద్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతితో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 స్కూళ్ళకు శంకుస్థాపన. ఏం స్కూల్స్ అంటే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించి ఈరోజు ఇనిషియేటివ్.
సో శంకుస్థాపన కార్యక్రమం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో భావించిన 6 గ్యారెంటీల్లో భాగంగా వాటిని చూడండి. సో వీటి ప్రత్యేకతలు ఏంటంటే 4 నుండి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన ఉంటుందట. ఇందులో అత్యాధునిక వసతులతో దాదాపు 25 ఎకరాల్లో ఒక్కో స్కూల్ నిర్మాణము, డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్లు, 5,000కు పైగా పుస్తకాలతో లైబ్రరీలు, కుల మత వర్గ అంతరాలు లేని విద్యా సౌధము, క్రీడలను ప్రోత్సహించేలా క్రికెట్, ఫుట్బాల్ గ్రౌండ్స్, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టులు, ఇవన్నీ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో భాగము, గుర్తుంచుకోండి. అండ్ వార్తల వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఐక్యరాజ్య సమితికి కొత్త మానవతా విభాగాధిపతిగా ఎవరు వార్తల్లోకి వచ్చారు? సో గ్యూటెరస్ గారు ఎవరిని నియమించారు? ఎగ్జామినేషన్లో అడగవచ్చు. యాంటోనియో గ్యూటెరస్ గారు. టామ్ ఫ్లెచర్ను నియమించిన ప్రధాన కార్యదర్శి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గ్యూటెరస్. ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా బ్రిటన్కు చెందిన టామ్ ఫ్లెచర్ను సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గ్యూటెరస్ నిన్నటి రోజున నియమించడం జరిగింది. ఇంతకుముందు ఈ పదవిని మరో బ్రిటిష్ జాతీయుడు మార్టిన్ గ్రిఫిత్స్ నిర్వహించేవారు, గుర్తుంచుకోండి. అండ్ దేశీయ కుబేరుడు అంబానీ మరొకసారి. సో ఫోర్బ్స్ ఇండియా 2024 జాబితా వార్తల్లోకి వచ్చింది. ఫోర్బ్స్ ఇండియాకి సంబంధించిన ర్యాంకింగ్స్ సంపన్నుల జాబితా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖేష్ అంబానీ తన సంపద $119.5 బిలియన్, గౌతమ్ అదానీ $116 బిలియన్, సావిత్రి జిందాల్ $43.7 బిలియన్. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో సంపన్నుల జాబితా అనే అంశం వార్తలోకి వచ్చింది. ఫోర్బ్స్ ఇండియా 2024 జాబితా. అండ్ ట్యునీషియాకి కొత్త అధ్యక్షులుగా మరొకసారి వార్తల్లోకి వచ్చిన వ్యక్తి కేస్ సయీద్ రెండవసారి 5 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన దేశాధినేతల పేర్లు ఖచ్చితంగా చూడండి. అండ్ రఫెల్ నాదల్ స్పెయిన్ దేశానికి సంబంధించిన టెన్నిస్ దిగ్గజము. సో తనని మట్టి కోర్టు రారాజు అంటారు, క్లే కోర్ట్ కింగ్ అని. ఎందుకంటే ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది అంటే ఫ్రెంచ్ ఓపెన్లో తన రికార్డులను ఎవరు కూడా కొట్టలేరు. అలాంటి గొప్ప టెన్నిస్ దిగ్గజము ఇక ఆటకు వీడుకోలు పలుకుతున్నానని చెప్పేసి నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చారు. ఈ రానున్న డేవిస్ కప్పే తన చివరి టోర్నీ అని చెప్పేసి 22 గ్రాండ్ స్లామ్ టోర్నీలు నెగ్గిన స్పెయిన్ దిగ్గజ అంతర్జాతీయ ఆటగాడు రఫెల్ నాదల్, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఆ పుస్తకం పేరు వార్. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్వార్డ్ అనే ఒక రచయిత రాశారు. సో పుస్తకం పేరు, రచయిత పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, దక్షిణ కొరియాకి చెందిన హాంకాంగ్ లిటరేచర్లో నోబెల్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చారు. అండ్ జమిలీ ఎన్నికల నిర్వహణని రాజ్యాంగ విరుద్ధంగా చెబుతూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏకగ్రీవ తీర్మానము. ప్రపంచ వాణిజ్యంలో 2.7% వృద్ధి చెందబోతుందని చెప్పేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనాలు. అండ్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు 2 రాష్ట్రాలకు ఎలా ఉన్నాయి? పల్లెల్లో 82%, నగరాల్లో 92% ఇంటర్నెట్ వాడుతున్న యువత అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వ నివేదిక. హిజ్బ్ ఉత్ తహరీర్పై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి 1 చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. ఐక్యరాజ్య సమితికి కొత్త మానవతా విభాగాధిపతిగా టామ్ ఫ్లెచర్. అండ్ ఫోర్బ్స్ ఇండియా 2024 సంపన్నుల జాబితా. అండ్ ట్యునీషియా దేశానికి మరొకసారి అధ్యక్షులుగా కైస్ సయీద్. రఫెల్ నాదల్ టెన్నిస్ దిగ్గజం ఆటకు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. వార్ అనే పుస్తకం వార్తల్లోకి వచ్చింది. రచయిత ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్వార్డ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.